ఐక్యతతో చేపట్టే ఏ కార్యక్రమం అయినా సక్సెస్ అవుతుందని మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 87వ వార్డ్ వడ్లపూడి నాయి బ్రాహ్మణ వీధిలో ఫ్రెండ్స్ బీసీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పేదలకు రగ్గులు, సొసైటీ సభ్యులకు నిత్యావసర సరుకులు అందజేశారు. సొసైటీ అధ్యక్షుడు వడ్లపూడి ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య మాట్లాడుతూ కష్టకాలంలో ఆదుకోవడంలో సంఘాలు ముందుంటున్నాయని, సమాజ అభివృద్ధి కోసం పనిచేసే సంస్థలకు ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని అన్నారు. సభ్యులకు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకుంటూ స్నేహబంధాన్ని చాటి చెప్పడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉరుకోటి చందు, మంత్రి రాజశేఖర్, దుప్పాడ అప్పారావు, జీవి రమణ, ఉప్పలపు నరసింహమూర్తి, పివి రమణ, కనితి గణేష్, నున్న అప్పలరాజు, కోమటి శ్రీనివాస్, బొడ్డ గోవింద్, సిహెచ్ వెంకటరమణ, బ్యాంక్ మేనేజర్ రమ్యవాణి, కోనేటి పారిపల్లి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 71 మంది సభ్యులతో ఈ యొక్క బీసీ వెల్ఫేర్ సొసైటీ నడుస్తుంది. ఈ సొసైటీ అంటే దినదినం అభివృద్ధి ప్రదంలో వెళ్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా 5-6 జాయిన్ అవుతున్నారు. ఈ సొసైటీ తాలూకు అభివృద్ధి, నడవడిక, ఒక మంచితనం అన్నీ చూసి డబ్బులు ఎంతైనా సరే మేము జాయిన్ అవుతామనే దృక్పథంతో చాలామంది ఈ యొక్క సొసైటీలో జాయిన్ అవుతున్నారు. ఈ సొసైటీతో ఒక ఎయిమ్తో స్టార్ట్ చేసాము. బీసీ అనేది వెనకబడితే తరగతి కాబట్టి బీసీ అన్ని కమ్యూనిటీ కూడా కలిసి ఉండే బీసీ ఫ్రెండ్స్ బీసీ వెల్ఫేర్ సొసైటీ. మరి ఈ సొసైటీ విద్య, మెడికల్ ఉద్దేశంతో నడిపించాం. ఎందుకంటే సడన్గా ఎవరికైనా బాగోకపోతే ఈ యొక్క ఫ్రెండ్స్ బీసీ వెల్ఫేర్ సొసైటీ తరఫున లోన్ తీసుకోవడం, అలాగే విద్యలో ఫీజు ఎవరైనా కట్టకపోతే స్కూల్ కాలేజీకి కానీ స్కూల్కి కానీ వెనక్కి పంపకుండా ఆ పిల్లలకి మా సొసైటీ తరఫున ఆదుకోవడం, ఎవరు కూడా ఈ రెండు చక్కగా ఉండాలనే ఈ అసోసియేషన్ పెట్టి ఇవాళ కుర్రలు కానీ మన మెడికల్ కానీ అన్నీ చక్కగా చూస్తున్నాం. మరి రీసెంట్గా మొన్నే మా ట్రెజరర్ అయినటువంటి ఉప్పుల మూర్తి 2 కిడ్నీలు పోనాయి. మరి అదే రకంగా పాల్పిల్లి గారు కూడా ఎంతో యాక్టివ్గా ఉంటారు. మరి దీనికి తోడుగా మీకు ఎప్పుడు కూడా మా కామటి సీన్ కూడా మీ అందరికీ కూడా చాలా సపోర్ట్గా ఉంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను. తప్పనిసరిగా సీన్ కూడా మీకు అందరికీ సహకారం అందిస్తారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి ఈ బీసీ వెల్ఫేర్ సొసైటీ కార్యవర్గ సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అదే కాదు, మా వంతు కూడా మీకు ఎప్పుడు ఏ అవసరమైనా ఏ సమస్య వచ్చినా కూడా నేను మీకు అందుబాటులో ఉంటానని చెప్పేసి మీకు తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. తప్పనిసరిగా మీరు ప్రతి విషయంలోనూ కూడా నా అవసరం ఎక్కడ ఉన్నా కూడా మీరు వాడుకునే అవకాశం మీకు ఉంది, వాడుకోవచ్చు. దాని దగ్గర 19 సంవత్సరాలు పూర్తయ్యాయని చెప్పని పెద్దలు చెప్పడం జరిగింది. మరిన్ని సంవత్సరాల యొక్క అసోసియేషన్ని దిగ్విజయంగా నడిపిస్తూ వెనకబడిన వర్గాల్ని మరి ముందుకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న ఈ యొక్క అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే పండగతో ఈ యొక్క మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. దుప్పట్లు మరియు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసిన మరొకసారి వారిని అభినందిస్తూ మీ అందరికీ కూడా మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క పండుగ మీ అందరూ కూడా మరి ఆ దేవుడి దయవల్ల సుఖ సంతోషాలతో జరుపుకుని ఎంతో మంచి ఆనందోత్సవాలు. ఎందుకంటే సంక్రాంతి పండుగ అంటే మన తెలుగు వారందరికీ చాలా ప్రత్యేకం. ఈ యొక్క సంవత్సరం అంతా కూడా కష్టపడి సంవత్సరం పెద్దలందరికీ బట్టలు పెట్టడం, మన ఇంటిల్లిపాది కూడా బట్టలు కొనుక్కొని ఊళ్ళో వెళ్ళి చాలా సుఖ సంతోషాలతో ఉంటాం. పిల్లవాటిలో వండుకొని ఈ యొక్క పండుగ మీ అందరూ కూడా మంచి ఆనందంగా మంచి గుర్తింపు విధంగా జరుపుకోవాలని కోరుకుంటూ, మరి నాకు కూడా పార్టీ ఆఫీస్లో మీటింగ్